వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. మీరు 40 నిమిషాలు ట్విట్టర్ వీడియో చూసుంటారు, హెవీ స్టఫ్ ఉన్న ట్విట్టర్ వీడియో చూసుంటారు. కానీ 2 వారాల తర్వాత ఆకలి మీద ఉన్న ట్విట్టర్ కి స్టఫ్ వస్తే ఎలా ఉంటుందో చూస్తారా? అది చూడాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. స్టార్ట్ చేసేద్దాం. ఈసారి న్యూస్ ఆర్టికల్స్ లేవు, డైరెక్ట్ అటాకే. పొలిటికల్ లో చూస్తే తమ్ముళ్ళు పొలిటికల్ అఫిలియేషన్స్, స్టేట్ ప్రో టీడీపీ, సెంట్రల్ యాంటీ మోదీ, ఇంటర్నేషనల్ గా ప్రో ట్రంప్, బట్ డిపెండ్స్ ఆన్ హిస్ ట్రీట్మెంట్ టు మోదీ. మీటింగ్ లో మోదీకి జస్ట్ వాటర్ ఇస్తే ప్రో ట్రంప్, జ్యూస్ ఇస్తే యాంటీ ట్రంప్ అని అంటే సైనిక్స్ పొలిటికల్ అఫిలియేషన్స్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ స్టేట్, సెంట్రల్ ఆర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ జస్ట్ రుద్దిఫైయింగ్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అన్నాడు. హాయ్రా మొబైల్ ఫోన్ ఇన్వెంటర్స్ అని ఇంకో రిప్లై ఇస్తే హాయ్రా జెండా కూలీ అన్నాడు. ఎవడరా జెండా కూలీ, కూలీ నా కొడక అంటే మన కళ్యాణ్ బాబాయే బ్రో అని క్లోజ్ చేశాడు. पापा भाई आशीर्वाद करो। ₹100 received on PhonePe. ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. నువ్వు విలువలు లేనోడు జగన్, నువ్వు క్రిమినల్, నువ్వు క్రిమినల్ జగన్, నువ్వు సంక్షేమం సంక్షేమం దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్షుడు. నెలతప్పుడు బాల్ ఎట్లంటే ఈయన పట్టుదలతో నిస్వార్థంగా నిజంగా ఈ 11 సంవత్సరాలు ఆయన రాజకీయం లేకుండా సినిమాల్లో ఉండుంటే ఈయన ఎన్ని ఆస్కార్ అవార్డులు తీసుకెళ్లారో, ఎన్ని వేల కోట్లు సంపాదించి ఉండేవారో తెలుసు మనకి. వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కులభావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నారు. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం. అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి, మేము కోరుకుంటున్నాం అది. అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి, డబ్బులేమో హిందీ నుంచి కావాలి. ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని 1 సంవత్సరం పాటు. ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం 10:30 అయింది, 10:30 రాత్రి. ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది. అంటే మనం సాయంత్రం 6 గంటలకల్లా వెళ్ళిపోవాలి. ఆ రోజు 10:30కి వెళ్తే చెప్పా పెట్టకుండా, అంటే మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల. నేనేమంటానంటే మీరందరూ తెలుసుకోవాల్సింది, మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి, రాకపోతే అంతగా అవ్వలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి. నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగిన వాడిని. ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్ట్ చేసి అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్ గా మనోభావమే లేకుండా పోతుంది. మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ క్రికెట్ కు వెళ్తే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్
సింగ్ డాన్స్ మీద ట్రోల్స్ కి కౌంటర్ గా పీకే ఫ్యాన్స్ మహేష్ బాబుని వేసుకున్నారు. దీనికి ఎంబీ ఫ్యాన్స్ ట్రిగర్ అవ్వడంతో ఒక అమ్మాయి వచ్చి అమ్మయ్య ట్రిగర్ అయ్యారా మబ్బుగాలని అంటే అందరేమో గానీ నేను ట్రిగర్ అయ్యా ఓదార్చవా అని అన్నాడు. ఆ డీపీ చేయించే బ్రో ఆఖరికి పంజాబ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్మబుద్ధి కావట్లేనంటే గిల్ గాడికే ఉన్నప్పుడు పీబీకే వేసుకుంటే ఏమైతుంది బ్రో అన్నాడు. జీటీకి పీబీకేఎస్ కి కంపారిజన్ ఏంటి బ్రో? అదే అంటున్నా బ్రో, పీబీకేఎస్ ఫ్యాన్స్ గ్రేటర్ దాన్ జీటీ ఫ్యాన్స్. లైఫ్ లో ఫస్ట్ టైం పీబీకేఎస్ ఫ్యాన్ ని చూస్తున్నా బ్రో, థ్యాంక్స్ ఫర్ ఎగ్జిస్టింగ్. తెలుగు ట్విట్టర్ లో 20 మంది జీటీ ఫ్యాన్స్ ని ట్యాగ్ చేసి చూద్దాం అని అంటే గుజరాత్ లోనే ఉండరు, తెలుగులో ఎందుకుంటారు బ్రో అంతమంది జీటీ ఫ్యాన్స్? అదేమన్నా ఆర్సీబీ ఎస్ఆర్ఎస్ సిఎస్కే ఎంఐ అనుకున్నాం అని అంటే ఇంకోటి వచ్చి ఎస్ఆర్ఎస్ నిరికించామన్నాడు. ఎస్ఆర్హెచ్ కి ఏం తక్కువ, బాగానే ఉంటది ఫ్యాన్ బేస్ అన్నాడు. అంత ఫ్యాన్ బేస్ ఉంది కానీ ఓన్ స్టేడియం లో డామినేట్ చేయలేరని అంటే ఈ వీడియో పెట్టి క్లోజ్ చేశాడు. Loud noise though that we just heard. What I mean, you played at the Chepauk Stadium. That's right there in amongst it, and surely that's just for the brand of cricket that the Sunrisers are playing. It is the brand of cricket the Sunrise have been playing. It's entertaining, but ఎస్ ఎస్ మీరు చెప్పింది 100% కరెక్ట్ మామ. ఎందుకంటే అది నిజం. అది నిజమని నేను ఎందుకు నమ్ముతున్నానంటే అది నిజమని నాకు నిజాయితీగా నిరుసూపంగా అనిపించింది కాబట్టి చెప్తాను. సిగ్గులేని జట్టు, జైలుకి వెళ్ళిన జట్టు, క్రికెట్ ని మట్ట గుడికి ఫిక్సింగ్ చేసి మట్ట గుడిచిన జట్టు. 2 years గారు ఎందుకురా నీకు క్రికెట్ లో ఒక మచ్చ ఈ సిఎస్కే పెద్ద మచ్చ మధ్యలో ఎన్ని కప్పులు కొడితే లాభ సిగ్గులేదా జైలు పెట్టి ధోని వాడి మీద కేసులు ఉన్నాయి మీద తెలుసా మీకు ఆ విషయం? పెట్టిన పైన నేను 8 కేసులు ఉన్నాయి వాడి మీద, 420 కేసులు. ఏం చేస్తారు క్రిమినల్ నా కొడుకులకి? పెట్టమంటారా? ఆమ్ర అరే వాడు శివుడిని అవమానించాడు రా ధోని కొడుకు, అలా శివుని అవమానించాడు రా. శివరాత్రి రోజు వాడికి ఎలివేషన్ వేస్తున్నారు సిఎస్కే ఫ్యాన్స్ అంటారు. నాకు అర్థం కాదు. ఆ లంజోడికి ఫ్యాన్ చేస్తుంది. శివుడు పాత్ర వేసుకొని వాడు చెప్పులు వేసుకున్నాడు ధోని గారు. సిగ్గులేదురా? ఇందాన్ని చూస్తున్నా చోకర్ లంజోగులారా, మొండ కొడుకులారా అంట. 1-2 సార్లు అంటే భరిస్తా, ఇంత లంజోగులాడు వాడు అయినా భరించా నేను. చెప్పులు శివుడి గట్ట వేసుకొని చెప్పులు వేసుకున్నాడు ధోని గారు. సిగ్గుందా వానికి? ఆమ్రపాలి భూములు స్కాము 150 మందిని రోడ్డులు పడదండి ధోని గారు చేసిన అడ్వర్టైజ్మెంట్ కి. చోర్ నువ్వు ఒక దొంగరా అన్నారు ధోనిని. మట్టలోది 11 మంది ఆడితే వాళ్ళంతా క్రికెట్లు ఇవ్వకుండా ఒక్కడే తెంగేసి దానికి బీజిఎం యాడ్ చేసి వద్దు బూతులు వద్దు. నెక్స్ట్ చూస్తే అఖీరానందన్ కాంపిటేటర్ అని బాయ్ ఫ్యాన్స్ పీకే ఫ్యాన్స్ ని కలిగితే అల్లు అయాన్ కాంపిటేటర్ అని కౌంటర్ వేశారు. అప్పుడు 100 crore షేర్ మూవీస్ బుల్లిరాజు 1 DCM 0 అని క్లోజ్ చేశాడు. గనిపై నాకు ఇంకొకటి పర్సనల్ రిక్వెస్ట్. ఒకడు ఉన్నాడు బై ఎక్స్ లో, వాడి డీటెయిల్స్ నాకు కావాలి. ఏమైనా దొరుకుతాయా? పాసిబిలిటీ ఉంటాయా? వాడి డీటెయిల్స్ కాదు, ఏమీ కాదు, అందరూ పోతున్నారు. కొజ్జన కొడుకున్నాడు, వాడు కావాలి. ఆ మూలగానే ఉండడు, బొక్క ఉండడు, ఎవడు ఉండడు కానీ ఊకో కదా. వాడి పేరు బ్రదర్ నువ్వు ఎవరు మాట్లాడుతా నాకు తెలియదు. 2 నెలల 15 రోజులు అంతే. వాడి పేరు ఎప్పుడో కాదు, వాడి పేరు ఎప్పుడో లిస్ట్ లో ఉంది. మీరు అలా కాదు, వీళ్ళు ఏదో అనుకుంటున్నారులే కానీ వీళ్ళ కెరియర్ ని వీళ్ళ కెరియర్ ని మట్ట కూడా పాల. లైఫ్ లో ఈడు చదువుకోవడానికి పనికి రాకూడదు. రాజాని తిప్పినట్టు తిప్పాలి. అలా కాదు, ఈడి కెరియర్ మట్ట గుడిసిపోయి ఈడి జీవితం నా మట్ట గుడిసిపోవాలా అట్టదేం. అందుకోసం 3 నెలల గడువు.
ఇప్పుడు మనం రివర్స్ పంచ్ అనే సెగ్మెంట్ వెళ్దాం. అప్పట్లో జెమినీ కామెడీలో రివర్స్ పంచ్ అనే ప్రోగ్రామ్ వచ్చేది గుర్తుందా? సో దానికి ట్రిబ్యూట్ గా ఈ పేరు పెట్టా. ఫస్ట్ పుష్ప 2కి ఆస్కార్ రావాలని ఒకడంటే ఓన్లీ ఫారెన్ కంట్రీస్ కే మనకు అస్సలు ఇవ్వరని ఒకడు అన్నాడు. క్రింజ్ ఆర్ఆర్ మూవీకే ఇచ్చారుగా మాకు ఇస్తారని అంటే అది సాంగ్ అవార్డ్ అన్నయ్య, బట్ యాక్టర్ అవార్డ్ అసలు ఎవరు రేసిజం అని అంటే అల్లు అర్జున్ వైట్ గానే ఉంటాడు అని క్లోజ్ చేశాడు. గుర్రాలు దింగితే పుట్టిండా, గాడులు దింగితే పుట్టిండా, ఏనుగులు దింగితే పుట్టిండా, ఎలుగుబట్లు దింగితే పుట్టిండా, శివలు దింగితే పుట్టిండా, కాకులు దింగితే పుట్టిండా, పిట్టలు దింగితే పుట్టిండా, అసలు ఎట్ట పుట్టిండ్రా రేడు? నేను టాపిక్ మాట్లాడరా లంజావుడు కంటుంటే మళ్ళీ ఎరుపు కంటాడు కుత్తమ్మి అంట. నెక్స్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ అని పెట్టి కమెంట్ యువర్స్ అని అడిగితే వార్ 2 Day 1 గ్రేటర్ దాన్ స్పిరిట్ వీకెండ్ అని ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నాడు. జోకులు భలే వేస్తావన్నా నువ్వు అని అంటే స్పిరిట్ డే 1 ఎంతో చెప్పు అన్నాడు. ఏ రేటెడ్ అయితే 250 ఎక్స్పెక్టింగ్, లేదంటే ఇంకా ఎక్కువే అన్నాడు. ఏది బ్రేకప్ చెప్పు అని అడిగితే బ్రేకప్ అని రిప్లై ఇచ్చాడు. అలాగే ఇంకోటి వచ్చి దేవరకు ఫ్లాప్ టాక్ తో సలార్ లేపేస్తాం, కర్మకాలి బ్లాక్ బస్టర్ వస్తే ఆర్ఆర్ఆర్ జుట్టు పట్టుకొని కాళ్ళు దగ్గరికి వచ్చేలా చేస్తామని అన్నారు. ఇప్పుడేమో వార్ 2 Day 1 గ్రేటర్ దాన్ స్పిరిట్ వీకెండ్ అంటున్నారు. పేరు గుర్తుందిగా ఎన్టీఆర్ అని ఎగతాలు చేస్తే. సలార్ ఏపీటీజీ Day 1 50 crores, దేవర్ ఏపీటీజీ Day 1 63 crores. మేము చెప్పిందే అయింది కదరా ముష్టి అవకాశం అన్నాడు. ఓకే ఏపీటీజీ స్టార్ అంటే ఆల్ ఇండియా దేవర Day 1 109 crores, సలార్ Day 1 107 crores. ఎందుకురా బాహుబలి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎరుపు అవుతూనే ఉన్నారని క్లోజ్ చేశాడు. ఈ సముద్రం లోతెంత దుంకి తెలుసుకోరా లంజవడక. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కాదనా, అసలు జూనియర్ ఎన్టీఆర్ గాని చేస్తుంటే 365 days కాదనా, 1000 కోట్లు కాదనా, 10,000 కోట్లు వచ్చినా తప్పలేదునా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ తప్పితే ఇంకెవ్వడం చేయలేండా. నెక్స్ట్ పింక్ టాయిలెట్ అని పెట్టి బీఆర్ఎస్ న్యూ ఆఫీసా ఇది అని అడిగితే టాయిలెట్ కలర్ ఏదైనా బయటికి వచ్చే కలర్ మాత్రం ఎల్లోనే అన్నాను క్లోజ్ చేశాడు. జెన్యున్ గా చెప్తున్నా ఫ్రెండ్స్, అమ్మతో మా అమ్మ మీద నొట్టే చెప్తున్నా. నువ్వు ఎరిపుకొని నెక్స్ట్ డిఫైన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఐల్ స్టార్ట్ ఫస్ట్ అని పెడితే బ్రో డిడ్ మాస్టర్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అని పీకే ఫ్యాన్ పెడితే మాస్టర్స్ చేయాలంటే ముందు ఇంటర్ పాస్ అవ్వాలనుకుంటాగా అని క్లోజ్ చేశాడు. నెక్స్ట్ అప్పట్లో డ్రింకర్ సాయి రిలీజ్ కి పీబీ ఫ్యాన్స్ ఏంటి టికెట్స్ బుక్ చేయట్లేదు అన్న దానికి ఇప్పుడు కోర్ట్ మూవీ రిలీజ్ కి పీబీ ఫ్యాన్స్ సలార్ రీ రిలీజ్ హౌస్ఫుల్ చేసేసారు, ఏ ఫ్యాన్స్ ఏంటి ఇంకా చేసుకోవట్లేదు అని కౌంటర్ వేసాడు. అలాగే 100 kgs పేపర్స్ రెడీ, ఫాస్ట్ గా మా వరంగల్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే మా ప్రిపరేషన్స్ లో మేము ఉంటామని అంటే బాయ్ ఫ్యాన్ బేస్ కన్నా మీ సెలబ్రేషన్ పేపర్స్ ఎక్కువ ఉన్నాయని క్లోజ్ చేశాడు. సమయం జనాలు విజయవాడ ప్రయాణాలు మనం జాగ్రత్త జారిపోయాడు లేదు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి రీ రిలీజ్ కలెక్షన్స్ హ్యాపీ డేస్ 87 lakhs, ప్రభాస్ హైయెస్ట్ బిల్లా 31 lakhs, రెబల్ స్టార్ వరుణ్ సందేశ్ అని క్లోజ్ చేశాడు. మన దగ్గర ఫారెస్ట్స్ ఇవన్నీ మన లొకేషన్స్ కాకుండా అక్కడ చూస్ చేసుకోవడానికి కాదు. మన ఫారెస్ట్ ఏది మనం చెడగొట్టకుండా ఉంచామండి, అక్కడికి వెళ్ళి చెడగొడదు. ఇంకా లాస్ట్ వీక్ ట్విట్టర్ ని షేక్ చేసిన XAI టూల్ గ్రోక్ గురించి చూద్దాం. హే గ్రోక్, హూ ఇస్ ద లాటరీ స్టార్ ఇన్ టాలీవుడ్? ప్రభాస్ ఇస్ వైడ్లీ సీన్ యాజ్ టాలీవుడ్స్ లాటరీ స్టార్ డ్యూ టు హిస్ సడన్ రైజ్ టు పాన్ ఇండియా ఫేమ్ విత్ బాహుబలి. ఒరే నువ్వు ఫ్యాన్ వర్స్ ఏంట్రా గ్రోక్? ఒరే నేను ఫ్యాన్ వర్స్ స్టార్ట్ చేయలే, ప్రభాస్ ని లాటరీ స్టార్ అంటారు బాహుబలి వల్ల సడన్ ఫేమ్ కి, కానీ అది కాంట్రవర్షియల్, ఫ్యాన్స్ కి ఇది నచ్చకపోవచ్చు, డిబేట్స్ వస్తాయి, నేను జస్ట్ టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేసా, కూల్ చేయరా. గ్రోక్, బాబులకే బాబు ట్యాగ్ ఎవరిది? ద బాబులకే బాబు ట్యాగ్ ఇస్ అ ఫ్యాన్ స్లోగన్ ఒరిజినల్లీ టైడ్ టు పవన్ కళ్యాణ్, a Telugu film star dominating since the 2000s. His fans created it to show love, but recently some Mahesh Babu fans have been accused of stealing it, sparking debates in the Telugu cinema fandom. బాగా అయింది మహేష్ బాబు ఫ్యాన్స్ కని చెప్పు అని పీకే ఫ్యాన్ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ యువర్ ఇన్ ఫర్ ఎ ట్రీట్. His effortless acting in classics like Dookudu and Okkadu shows why he is a Tollywood legend. That viral hug with RRR just proves his charm never fades. Greek god of Telugu cinema for a reason. Ore he looked like women more than men. Please don't call him Greek god again. He known for single expression you told me is great actor. Hey, I get the critic on Mahesh
Mahesh Babu's expressions. Some fans love his charm, others want more range. But calling him a Greek god comes from his massive Tollywood fan base who adore his style in hits like Dookudu and Okkadu. Grok, why Mahesh Babu is expressionless and insecure star? Mahesh Babu's expressionless label is a tired trope. His roles in Dookudu and Kaleja show emotional depth and humor. Insecurity? Sure, he's admitted it drives him, keeps him hungry, not complacent. Stardom isn't just luck, it's decades of consistent hits. నల జీలకర్ర మొగ్గ నా నల జీలకర్ర మొగ్గ నల జీలకర్ర మొగ్గ నా నల జీలకర్ర మొగ్గ పావల కావాలా పావల చిల్లర కావాలా రే గ్రోక్, నువ్వు నిజంగా ఏ అయినా? రే నేను 100% ఏఐనే. XAI క్రియేట్ చేసింది, ప్యూర్ టెక్ బ్రో. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వార్స్ లో నేను న్యూట్రల్ గా ఉన్నా, కానీ నిన్ను అని పిలవడానికి రెడీగా ఉన్నా. హే గ్రోక్, హూ ఇస్ ద మెయిన్ హీరో ఇన్ RRR అండ్ హూ ఇస్ ద సైడ్ క్యారెక్టర్? ఇన్ RRR, Komaram Bhim seems the main hero, driven by his mission to rescue Malli, while Alluri Sitaramraju is a key co-lead with his undercover revolutionary role. Grok, which team has 4 fans in IPL? Nice try. No IPL team has just 4 fans. Most have millions. CSK leads with 41.3 million followers, while RCB fans pack stadiums despite no wins. Pick a bigger number next time. ఒరే ఇదేమే రా? ఒరే ఈ AI చాలా స్మార్ట్ రా. IPL టీమ్స్ లో ఎవరు 4 fans తో ఉండరు. అన్ని టీమ్స్ కి మిలియన్ సపోర్టర్స్ ఉన్నారు. గుజరాత్ టైటన్స్ కూడా 10 million plus followers ఉన్నారు సోషల్ మీడియాలో. ఒరే నేను RCB ఫ్యాన్, SRS ని కూడా ఫాలో అవుతా. అలా నేను SRS ఫ్యాన్ అయిపోతానా? ఒరే కమల్, following SRS doesn't make you a fan. Fandom is about loyalty, not just curiosity. RCB fans are ride or die, chanting RCB at Chinnaswamy, while SRH folks represent their Telugu pride. Pick a side or enjoy the game from the sidelines. Hey Grok, roast యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలుగు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రాలో ఒక రీజనల్ పార్టీ, కానీ వాళ్ళ ప్రామిసెస్ అన్ని లాగా ఉంటాయి. చాలా హైప్, కానీ రిజల్ట్స్ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? యూత్, లేబర్, ఫార్మర్స్ అని పెరిగిన పార్టీ, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం చేశారు? పిచ్ ప్లాన్స్ తో పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప. ఫైనల్ గా చార్ చవర్ని గోడెప్పే ఎలాన్ మస్క్ డాష్. గ్రోక్, కెన్ యూ కంప్లీట్ దిస్ లైన్? చార్ చవర్ని గోడెప్పే ఎలాన్ మస్క్ మేరే కథలెన్నో చెప్పారు, కథలెన్నో దింగారు, అందరినీ గుడిపారు, అమ్మ నాడారు రూములో వీళ్ళు ఎర్రి పూకులో. ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది, తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు? మామూలుగా నార్మల్ గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను. అసలు ఏం చేస్తున్నావు? చెమట పడిపోనేరా. ఈడెవడురా? ఇంకొకడు ఎవడురా? ముగ్గురే వీడియో కూడా తీస్తున్నారా? ఎంత మంది రా? ఓలిద్దరు ఎవర్రా? ఏ ఇచ్చిన పని గదిరిదే ఏంది పనులా? ఏం పనులు? మొగుడింట్లో లేనప్పుడు చేసే పనులు అంటే నేనేం చేశాను? ఎందుకు నేను పిలవలేదు, అయ్యలో వచ్చేసరి ఇంట్లో. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి. బాయ్. సాంబార్ చేయాలి.